యేసయ్య గొప్పతనం మనకు అర్థం కావాలన్నా, ఆయన పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాలన్నా ఏం చేయాలో తెలుసా? మన జీవితంలో దేవుడు ఏదో ఒక అద్భుతం ఖచ్చితంగా చేసే ఉంటాడు. ఒకవేళ ఆ అద్భుతం మన జీవితంలో జరగకపోయి ఉంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకుంటే అప్పుడు మనకి యేసయ్య గొప్పతనం అర్థమవుతుంది. మనం ఎప్పుడూ కూడా ఆయన పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తాం. నేనొకరోజు ఒక ప్రాంతానికి మీటింగ్‌కెళ్ళినప్పుడు, ఇంకొక 2, 3 గంటల్లో మీటింగ్ స్టార్ట్ అవుతుందనగా పెద్ద వర్షం. అందరూ వర్షం పడి మీటింగ్ ఆగిపోద్దనే అనుకున్నారు. కానీ దేవుని కృప వల్ల కొంచెం సేపు ఆ వర్షం పడి ఆగిపోయింది. తర్వాత మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. మీటింగ్ అంతా అయిన తర్వాత ఆ సేవకులు నాతో అన్నమాట, "సిస్టర్, వర్షం పడి మీటింగ్ జరగదేమో అనుకున్నాము. కానీ దేవుడు అద్భుతంగా మీటింగ్ జరిగించాడు" అని. నేను ఆయన ఆలోచన తెలుసుకుందామని, "బ్రదర్, ఒకవేళ వర్షం పడి మీటింగ్ ఆగిపోయి ఉంటే ఏంటి పరిస్థితి" అంటే, "అమ్మో! సిస్టర్, అలా గనక జరిగితే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మమ్మల్ని నిందిద్దామని చెప్పి ఈ ప్రాంతంలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఇదొక అవకాశంగా దొరికేది. కానీ దేవుడు అలా చేయనివ్వలేదు. యేసయ్య చాలా గొప్ప దేవుడు సిస్టర్" అని. అప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, యేసయ్య గొప్పతనం మనకు అర్థం కావాలంటే, ఆయన మన జీవితంలో చేసిన అద్భుతం ఒకవేళ జరగకపోయి ఉంటే, దానివల్ల మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, పరిణామాలు ఒక్కసారి ఊహించుకుంటే, అమ్మో! ఆ విధంగా జరగకుండా దేవుడు మనల్ని కాపాడాడు కదా అని చెప్పి, మనం దేవుడు చేసిన కార్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడు, అప్పుడు మనకి యేసయ్య గొప్పతనం అర్థమవుతుంది. మనం ఎప్పుడూ కూడా ఆయన పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తాం.